అలవోకగా ఒక్క క్షణంలో వేదాంత గ్రంథములలోంచి సమస్త శాస్త్రములలోంచి ఉటంకిస్తూ అట్లా చేసుకెళ్ళిపోతున్నారు. పైగా ఎవరు అక్కడ ఉన్నది? శివుడు. అందుకని ఆవులు సమృద్ధిగా పాలిచ్చేస్తున్నాయి, పాడి పంటలు, వేలపట్టున వర్షాలు, రోగాలు లేవు, ఎవరికి అకాల మృత్యువు లేదు, రాజ్యం అంతా సస్యశ్యామలమైపోయింది. తేడా ఒక్కటి ఎవరు పసిగట్టారంటే భార్యలు పసిగట్టారు. ఇది ఏదో చదువుకునేవాళ్ళలాగా ఉంది భర్తగారి ప్రవర్తన అని. ఎందుకని ఆయన శాస్త్రాధ్యయనం చేస్తున్నారు. ఏదో తేడా ఉంది అని పసిగట్టారు వాళ్ళు. సరే అయిపోయింది, మెల్లిమెల్లిగా బయటకు వచ్చేస్తుంది కదూ. ఒకరికి తెలిసినదైతే రహస్యమేమో కానీ 100 మంది భార్యలకి తెలిసినది రహస్యం ఎందుకు అవుతుంది? అది బయటకు వచ్చేసింది, మంత్రులకు తెలిసింది, వాళ్ళు పసిగట్టారు. ఎవరో ఒక మహాపురుషుడు ప్రవేశించాడు రాజుగారి శరీరంలోకి. నిస్సందేహంగా మహాపురుషుడు. మనం రాజుగారు పునర్జన్మ పొందాకపో చాలా అద్భుతంగా చెప్పేస్తున్నారు అనుకున్నాం, కానీ ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏమిటంటే పూర్వం రాజుగారికి భార్యల యందు తమకం, ఈయనది అధ్యయనం. తేడా ఉంది ఎక్కడో. అయితే ఈ వచ్చిన ఆయన ఏది అధ్యయనం చేయడానికి వచ్చాడో తెలిసిపోతుంది. అంటే ఈయన వెళ్ళిపోతాడు ఇది వదిలిపెట్టి. ఆయన కానీ వెళ్ళిపోయాడా, ఒకటి రాజు ఉండడు, ఆ జీవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు కాబట్టి రాజు ఉండడు. 2 ఇలాంటి ఆయన ఈ శరీరంలోంచి కానీ వెళ్ళిపోయాడా, ఇంత గొప్పగా ఉన్న ఈ రాజ్యం మళ్ళీ పూర్వస్థితికి వెళ్ళిపోతుంది. ఈయన వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈయన ఏదో శరీరంలోంచి వచ్చాడు, అదేదో దివ్య శరీరం, అది ఎక్కడో ఉంటుంది అని వాళ్ళు ఏం చేశారంటే భటులందరినీ పిలిచి, మీరు కూలంకుషంగా కొండలు, గుట్టలు, గుహలు, బావులు, తోటలు, ఉద్యానవనాలు, చెట్లు అన్నీ వెతకండి. ఎక్కడైనా ఇంకా అంత్యేష్టి సంస్కారం చెయ్యబడని శవం కనపడిందో, ఎవరు ఏ కారణం చెప్పి ఆపుదామని ప్రయత్నించినా ఆగకుండా రాజశాసనం అని చెప్పి కాల్చేయండి.